దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ప్రయత్నించినటువంటి బాబర్లైనా, అక్బర్లైనా, ఖిల్జీలైనా ఇట్లాంటి వాళ్ళందరూ ఏదో ఇక్కడికొచ్చి సేవ చేశారన్నటువంటి కోణాల్లో పుస్తకాలు రాసి అలాగే భారత రాజుల్ని అసమర్థుల కిందన వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని పాడు చేసుకున్నారన్న కోణంలో పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో రాసి నీచాతి నీచమైనటువంటి చరిత్ర ఎట్లయితే తయారు చేశారో ఇందిరాగాంధీ గొప్పతనం కూడా అట్లాగే ఉంటుంది. ఇందిరాగాంధీ చేసినటువంటి అరాచకాలని కవర్ చేస్తూ ఆవిడకి సంబంధించిన పాజిటివ్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు కథ నడిపింది. కానీ సరే, మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, నడిచింది. కానీ ఇదే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళ చేతుల్లో నడిచింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఇందిరాగాంధీ టైంలో లక్షలాది మందికి జైలు శిక్ష విధించింది. ఏ తప్పు చేయకుండా ఎమర్జెన్సీ కారణంగా కోట్లాది మంది పురుషుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసింది. ప్రతిపక్ష నాయకులు ఒక్కళ్ళు కూడా బయటలేరు, అందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మీడియా మీద నిషేధం పెట్టింది. అట్లాగే బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా వేలాది మంది చనిపోతున్నా సరే ఎలాంటి యాక్షన్ లేకుండా చూసింది. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ చేసి పడేసింది. వందలాది మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. అలాగే నిరసనలు చేసే వాళ్ళ మీద కాల్పులు జరిపించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 250కి పైగా పుస్తకాల మీద, చైతన్యవంతం చేసేటువంటి పుస్తకాల మీద నిషేధం విధించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అట్లాంటి ఆవిడ పాలన గొప్ప పాలన అని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసుకొస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ.